హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాజ్ అండ్ రత్న కిచెన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పావు కేజీ బీరకాయలు తీసుకున్నాను. వీటిని తొక్కు మొత్తం తీయాల్సిన అవసరం లేదండి, పైనున్న వెన్నుల వరకు తీస్తే సరిపోతుంది. వీటిని ఇలా పైన తీసేసుకోవడమే. లేతయ్యే కాబట్టి చాలా బాగుంటుందండి. పైన తోలున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇలా మొత్తం తీసేసుకుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుని ఇలా నేను చూపించిన విధంగా పీసెస్ కట్ చేసుకోండి. మరి చిన్న చిన్నగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి, నూనెలో మగ్గిపోతాయి కాబట్టి. లేతగానే ఉన్నాయి బీరకాయలు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక పక్కన పెట్టి ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలండి. వీటిని మాడనివ్వకుండా చూసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవాలండి, కట్ చేసుకొని. అవి కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా మొత్తం కలిపి ఒకసారి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ముక్కలు కొంచెం మెత్తపడతాయండి. ఇప్పుడు వీటిల్లో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. జస్ట్ మగ్గటం కోసమే వేసాను. వీటన్నిటిని ఒకసారి కలిసే వరకు కలుపుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 4-5 నిమిషాల తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ముక్క కట్ చేస్తే కట్ అవ్వాలి, అంటే బాగా మగ్గినట్లు అనమాట. అలా అయితే ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి వాష్ చేసుకుని ఈ ముక్కల్లోనే యాడ్ చేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒకవైపు చల్లారేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిర్చి అవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం నలిగే వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా నలిగిన వాటిల్లో మనం ముందుగా ఉడికించుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ముక్కలన్నిటిని. ఇప్పుడు వీటిల్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలండి. ఇందాక కొంచెమే వేసాం కాబట్టి సాల్ట్ ఇంకో కొంచెం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినట్టు చూసుకొని వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకుని పోపు మాడనివ్వకుండా సిమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడిని దాంట్లోకి వేసి పోపంతా కలిసే వరకు కలుపుకోవాలండి పచ్చడిని. అంతేనండి, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలా పచ్చడిని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.